వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు వాసవి టెక్స్టైల్ అని ఎందుకు పెట్టానంటే మా షాప్లో మెటీరియల్స్ చూపిస్తున్నా కాబట్టి నేను ఆ మెటీరియల్ చూపిస్తున్నా కాబట్టి వాసవి టెక్స్టైల్ అని పెట్టాను. లేదా మామూలుగా సరస్వతి టైలరింగ్ అలా పెట్టేసుకునేదాన్ని. 2 in 1గా ఉపయోగపడిద్దని నేను ఛానల్ పేరు అలా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను ప్రతిదీ పేపర్ కటింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతి ఒక్క టైలర్ కొత్తగా నేర్చుకునే టైలర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసం నేను పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. ఎందుకంటే నేను నా దగ్గర నేర్పించే వాళ్ళకి కూడా ఫస్ట్ పేపర్ కటింగ్ ఒక ఒక బ్లౌజ్ కటింగ్ వస్తే సరిపోదండి. ప్రతిదీ పేపర్ కటింగ్ చేసి ఆ డిజైన్ అనేది పేపర్ కటింగ్ చేసిన తర్వాత వాళ్ళ చేత స్టిచ్చింగ్ చేయించామనుకోండి, అప్పుడు అనేది బాగుంటుంది. మామూలుగా అదే క్లాతులు అంటే ఎన్నో వేస్ట్ చేయాలి కదా. నేను కూడా అందుకే పేపర్ కటింగ్ చేస్తున్నాను. పేపర్ కటింగ్ చేశాను అనుకో, మీరు అదే ప్రకారం పేపర్ కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటారు తర్వాత క్లాత్ మీద. ఈరోజు వచ్చేసరికి మొన్న 32 చూపించాను, 34 చూపించాను, 36 అను 40 చూపిస్తానండి. అయితే ఈ 2 సైజులలో మీకు 2 డిజైన్లు చూపిస్తాను. వీ నెక్ వచ్చేసి ఒకటి, రెండోది వచ్చి కట్ వర్క్. మనం బోట్ నెక్లోనే కట్ వర్క్ ఎలా డిజైన్ చేస్తామో చూపిస్తున్నాను. అయితే ఎవరికైనా అర్థం కాకపోతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఎలా చెప్పాలని అర్థమయ్యేట్టు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తాను. అయితే ఈరోజు వచ్చేసరికి 36 సైజ్ అండి బోట్ నెక్ది. ఇప్పుడు ఆన్లైన్లో అయినా కానీ డబ్బులు తీసుకొని నేర్పిస్తున్నారు ఫ్రెండ్స్, కానీ ఇంత క్లియర్గా ఎవరు నేర్పించే వాళ్ళు ఉండరు నాకు తెలిసి. అయితే మామూలుగా ఎక్కడైనా ఊళ్ళల్లో నేర్పించే వాళ్ళైనా క్లియర్గా నేర్పించే వాళ్ళు లేరండి, డబ్బులు పోయినా. అందుకోసమని నేను నేర్పిద్దాము, 10 మంది కన్నా ఉపయోగపడిద్ది. చాలామంది డబ్బులు పెట్టలేని వాళ్ళు ఉంటారు కాబట్టి. అయితే ఇదిగోండి, మామూలుగా పేపరు 2 ఫోల్డింగ్ ఉండేట్టు, క్లోజింగ్ ఏమో మన వైపు ఉండాలి, ఓపెన్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. 1/2 ఇంచ్ మార్జిన్తో పేపరు తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి 14 అంగుళాలు పెట్టేసుకొని ఒక మార్జిన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం చూపించేది 36 సైజు కదా. 36లో సగం ఎంత అండి? 15, 3, 18. 18లో సగం 9. 9 అంగుళాలకి మార్జిన్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరి అంగుళం పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 2 అంగుళాలు ఖర్చుకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ మార్జిన్ పెట్టేసుకున్నాం కదా, ఈ మార్జిన్కి ఒక లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత బోట్ నెక్కి వచ్చేసరికి మ్యాక్సిమం ఎక్కువ 10 అంగుళాలు పెట్టుకుంటారండి. నేను 9 అంగుళాలు పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసరికి నడుము 9 కదా, షోల్డర్ వచ్చేసరికి 7 అంగుళాలు వస్తుందండి 36 సైజుకి. 7 అంగుళాలు అయితే నెక్ విడ్త్ వచ్చేసరికి మనం ఎంత పెట్టేసుకోవాలి? 3 అంగుళాలు పెట్టేసుకోవాలి. షోల్డర్ వచ్చేసరికి 4 అంగుళాలు. ఎక్కువ వెడల్పు కావాలనుకోండి, సపోజు 4 అంగుళాలు ఇటు పెట్టేసుకోవచ్చు నెక్. షోల్డర్ వచ్చేసరికి 3 అంగుళాలు. నేను మ్యాక్సిమం చూపిస్తున్నాను 2 in 1 ఆప్షన్కి, మీకు ఉపయోగపడాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి మన షోల్డర్ ఎంత పెట్టేసుకున్నాం, సంక డౌన్ కూడా 7 అంగుళాలు పెట్టేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ ఎంత వస్తుంది? 6 అంగుళాలు కలుపుకోవాలి. 6 అంగుళాలు కలుపుకుంటే 42, 21, 10.5. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ మనం 10.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మన షోల్డర్ దగ్గర 3 అంగుళాలు పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 3 అంగుళాలకి మార్జిన్ పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి అంగుళం బాగు. ఇలా ఇక్కడ మార్జిన్ పెట్టేసుకొని సంక కలిపేసి నెక్స్ట్ వచ్చేసరికి 2.5కి ఇలా మార్జిన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి కట్ వర్క్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్.
ఇలా గీసుకోవచ్చు. వంపు కావాలంటే వంపు, లేదా స్ట్రైట్గా కావాలన్నా ఇలా గీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, మీకు సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఇప్పుడు 3 అంగుళాలు ఉంది, దీంట్లో సగం ఎంత, అంగుళంన్నర. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 6 అంగుళాలు. 6 అంగుళాల్లో ఎంత, సగం 3 అంగుళాలు. ఎడగ పెట్టేసుకోండి. ఎడగ పెట్టేసుకొని చూడండి, ఇట్లా రౌండ్గా ఇలా కలుపుకోండి. ఇలా కలిపేసి ఇక్కడ వచ్చేసరికి ఇట్లా కలపండి. ఇలా కలిపిండ్రు అనుకో, నెక్స్ట్ కట్ వర్క్ కదా, మీకు ఎన్ని వంపులు కావాలంటే అన్ని వంపులకి పెట్టుకోవచ్చు. ఇది ఒక స్టెప్ అండి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా రౌండ్ ఉంది కదా, మీకు ఇంకా అలా పెట్టేసుకోవటమే. నెక్స్ట్ వచ్చేసరికి మనం సంక రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం. ఎంత వచ్చేసింది మనకు, నడుములో ఎంత, 9 అంగుళాల నడుము వచ్చింది. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందని చెప్పా కదా ఫ్రెండ్స్ బోట్ నెక్కి. సేమ్ అదిగోండి. సరే ఇంత 1/2 ఇంచు ఎక్స్ట్రా వద్దు, మాకు టైట్ కావాలి అనుకుంటే ఇప్పుడు 7 అంగుళాలు పెట్టుకుంది మన సంక డౌను 6:30కి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడంతా అంగుళం బాగు పెట్టేసుకున్నాం కదా, చూసుకోండి సేమ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈ రౌండ్ అనేది కొంచెం పైకి వస్తుంది అంతే. ఇప్పుడు మీకు 1/2 ఇంచు తేడా వస్తుంది. 9:30 వచ్చింది కదా, ఇప్పుడు ఎంత వచ్చింది, కరెక్ట్గా 9 అంగుళాలు వచ్చేసిద్ది. ఇప్పుడు కట్ చేద్దాం. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మరెన్నో వీడియోస్ మోడల్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చూపిస్తే ఎవరికైనా అర్థమైపోయింది కదా. ఇప్పుడు కటింగ్ వీడియో అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. నెక్స్ట్ ప్రింట్స్ కట్టు, అలా స్టెప్ బై స్టెప్ చెప్పాను అనుకో ఫ్రెండ్స్, మీకు కూడా అర్థమైపోయింది. లాంగ్ ఫ్రాక్ అంబ్రెల్లా చూపించేసాయి కదా, కుచ్చుల ఫ్రాక్ ఒకసారి చూపిస్తాను. చూడండి, పేపర్ మీద కాబట్టి మీకు కొంచెం కనిపించదు, అదే క్లాత్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.